ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి బరిలో నిలవబోతూ ఉంది. 2 భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు. తండ్రి పాత్రలో నటించిన బాలయ్యే ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి పోవటానికి కారణమని దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్టుగా ప్రకటించినటువంటి బాలయ్య ఆ సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అదే సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు అభిప్రాయం కూడా మీడియా తీసుకుంది. ఈ సందర్భంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ కు పదవి పోవటానికి బాలయ్యే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంచలన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉండటం, అదేవిధంగా మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ఏపీలో ఉండటం. ఎన్టీఆర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అయినా సరే ప్రస్తుతం అంతర్ కాన్సన్ట్రేషన్ కూడా ఏపీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్లు అంతా కూడా రాజకీయ రంగు పులుముకొని మునుముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. మరికొందరిలో మాత్రం అసహనాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. అసలు విషయం ఏమిటయ్యా అంటే వైస్రాయ్ ఎపిసోడ్. ఈ పేరు అనగానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వారంతా కూడా అక్కడ సమావేశమై ఏ రకంగా ఎన్టీఆర్ ని గద్దె దించాలని ఆలోచించారన్నదే గుర్తుకు వస్తుంది. కరెక్టే కదా? నిజంగా ఈ వైస్రాయ్ ఎపిసోడ్ కు ముందు తన దగ్గరకు 3 వ్యక్తులు వచ్చారని చెప్పారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. అందులో ఒకరు చంద్రబాబు, 2 హరికృష్ణ, 3వ వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. పార్టీలో లక్ష్మీపార్వతి డామినేషన్ ఎక్కువైనందువల్ల ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేద్దాం అని ప్రతిపాదించింది బాలకృష్ణే అని అన్నారు దగ్గుపాటి. మరలా చెప్తున్నాను, ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేద్దాం, దానికి కారణం లక్ష్మీపార్వతి డామినేషన్ పార్టీలో ఎక్కువ అవటం వల్లనే అని చెప్పింది క్లియర్ గా చెప్పేశారు. ఇక పదవుల విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి, హరికృష్ణ సెక్రటరీ, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఆ రోజు ప్లాన్ వేసినట్టుగా దగ్గుపాటి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు పథకం ప్రకారం హరికృష్ణ బాలయ్యలను డమ్మీలను చేసి ఆ తర్వాత చంద్రబాబు హరి బాలయ్యలను తరిమేసి అంతా తానే అయ్యాడని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లలో తాను ఒకటినని దగ్గుపాటి వెంకటేశ్వరరావు పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. బాలయ్య ఇప్పుడు తండ్రి బయోపిక్ ను ప్రతిష్టాత్మకంగా తీస్తున్న నేపథ్యంలో అందులో వాస్తవాలు చూపకపోతే అది బయోపికే కాదని, వాస్తవాలు చూపితే విలన్లుగా ఎవరు నిలవాలో అందరికీ తెలుసని దగ్గుపాటి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు వాళ్ళంతా కలిసి బయోపిక్ తీస్తే అందులో వాస్తవాలు చూపించే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పినవే, కానీ ఇప్పుడెందుకు వైరల్ అవుతూ ఉన్నాయంటే మనందరికీ తెలిసిందే కదా. సినిమా పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటూ ఉంటే నెగిటివ్ గా వ్యాఖ్యలు చేస్తే అదెట్లా పబ్లిసిటీ స్టంట్ రా బ్లడీ ఫుల్ అని బాలయ్య చాలా మంది దగ్గర అన్నాడట. సో మొత్తంగా చూసుకున్నప్పుడు కావాలని ఈ సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళే ఈ రకంగా దీన్ని పబ్లిసిటీకి అనుగుణంగా వాడుకుంటున్నారని, ఆ పబ్లిసిటీ కూడా నెగిటివ్ పబ్లిసిటీయా పాజిటివ్ పబ్లిసిటీ అన్నది పక్కన పెడితే వారి రేటింగ్స్ వ్యూస్ ముఖ్యమే అన్న విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప అసలు నిజమేంటి అబద్ధమేంటి అన్నది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు అన్న ఒక చిన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని ఎన్టీఆర్ అభిమానులే కాకుండా యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే పశ్చాత్తాపం ప్రకటిస్తూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు బయటపెట్టిన నిజాలు సినిమాలో ఉన్నాయో లేవో వేచి చూడాలి. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.